ఒకే వేదికపై ముగ్గురు అవతారమూర్తులు, గుడిలో అరుదైన గోదాదేవి విగ్రహం. ఇది ఎక్కడుందో తెలుసా? బూరుగుగడ్డ వేణుగోపాలస్వామి ఆలయంలో అరుదైన గోదాదేవి విగ్రహం. అమ్మవారి విశిష్టతలు ఏమిటంటే, సాధారణంగా వేణుగోపాలస్వామి ఆలయాల్లో గోదాదేవి అమ్మవారు కొలువై కనిపిస్తారు. వేణుగోపాలస్వామి వారితో కలిసి గర్భాలయంలో కానీ ఉపాలయాల్లో కానీ అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారు ప్రత్యేక ఆలయంలో ఉన్నప్పుడు స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ అందుకు భిన్నంగా గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతని వేణుగోపాల స్వామిని దర్శించుకొని ఆనవాయితీ ఒక్క క్షేత్రంలో కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజర్ నగర్ మండల పరిధిలో వెలిసిన బూరుగుగడ్డ వేణుగోపాలస్వామి ఆలయం చాలా ప్రత్యేకమైంది. గర్భాలయములో ఆదివరహలక్ష్మి, నరసింహ, వేణుగోపాలస్వామి దర్శనమిస్తూ ఉంటారు. ఒకే వేదికపై ఈ మూడు మూర్తులు ఉన్నప్పటికీ వేణుగోపాలస్వామి ప్రధాన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. గర్భాలయంలో వేణుగోపాలుడు కుదురైన ఆకారంలో కనిపిస్తాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మరో ప్రత్యేక మందిరంలో గోదాదేవి అమ్మవారు కనిపిస్తుంది. గర్భాలయంలో అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ గోదాదేవి అమ్మవారి విగ్రహం చూపర్లను ఇట్టే ఆకర్షిస్తుంది. దాదాపు 6 అడుగుల ఎత్తును కలిగి ఉండే గోదాదేవి అమ్మవారి మూర్తి చూడగానే ఆధ్యాత్మిక భావంతో మనసు పులకరిస్తుంది. అమ్మవారి కనుముక్కు తీరు చూడముచ్చటగా, కోల కళ్ళు, అందమైన ముక్కుతో ఎంతో రమ్యంగా ఉంటుంది. సాధారణంగా గోదాదేవి కొప్పు విలక్షణంగా ఉంటుంది. ఈ కొప్పుతోనే అమ్మవారిని గోదాదేవిగా గుర్తించవచ్చు. ఇక్కడ గోదాదేవి విగ్రహానికి ఉన్న కొప్పు కూడా సౌందర్యవంతంగా ఉంటుంది. సాధారణంగా అమ్మవారి మూర్తి ఇంత ఎత్తుగా ఉండడం చాలా అరుదు. ఈ గోదాదేవి స్వయంభువుగా వెలిసిందని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఆలయ నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఈ మూర్తి తవ్వకాల్లో బయటపడింది. పూర్వం భృగు మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశం కావడం వల్ల ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని అంటారు. గోదాదేవి అమ్మవారిని ముందుగా దర్శించుకున్న తర్వాతనే ప్రధాన ఆలయంలోని మూర్తులను దర్శించుకోవాలనే ఒక నియమం ఇక్కడ కనిపిస్తుంది. గర్భాలయంలో వేణుగోపాల స్వామి ఉండడం వల్ల ధనుర్మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, సేవలు జరుగుతాయి. ఇక భోగి పండుగ రోజు జరిగే గోదాదేవి కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కృష్ణాష్టమి వేడుక కూడా ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతుంది. ఆలయంలో కుదురుగా అనిపించే కృష్ణుని దివ్యమంగళ రూపాన్ని చూసి తీరవలసిందే. సాధారణంగా ఆయా వైష్ణవ క్షేత్రాల్లో 12 మంది ఆల్వార్ల మూర్తులు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ క్షేత్రంలోని ఆల్వార్లు వరుసగా భోజనాన్ని కూర్చున్నట్లుగా ఉంటారు. నిజంగా ఆల్వార్లు ఇక్కడ సజీవంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఉపయోగించే తీర్థంగా సూర్య పుష్కరిణి ఉంటే, ఆలయం లోపల ఉన్న చంద్ర పుష్కరిణిలోని నీటిని స్వామివారి కైంకర్యాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలోని మూర్తులన్నీ కూడా నలుపు, తేనె రంగు కలిపి రాతిలో మలచబడ్డాయి. ప్రతి మూర్తిలోనూ జీవం తొణికిసలాడుతూ ఉంటుంది. ఈ మూర్తుల కనుముక్కు తీరు చూస్తే ముచ్చట కలుగుతుంది. ఇంతటి అందమైన మూర్తులు ఈ ప్రాంతంలో ఇంతవరకు చూడలేదు అనిపిస్తుంది. అంతగా దేవతా మూర్తులు కలకలలాడుతూ కన్నుల పండుగ చేస్తుంటాయి. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలుగొందుతున్న ఈ ఆలయంలోని వేణుగోపాల స్వామి దర్శన భాగ్యం వల్ల సంతానం కలుగుతుందని, శ్రీ భూ ఆదివరహస్వామి దర్శనం వల్ల భూ వివాదాలు తొలగిపోతాయని, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం వల్ల గ్రహపీడలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. ఇక గోదాదేవి దర్శనంతో అవివాహితులకు కళ్యాణ యోగం కలుగుతుందని నమ్ముతారు. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలుగొందుతున్న ఈ ఆలయాన్ని ధనుర్మాసంలో దర్శించుకుంటారు. ఎక్కువగా ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.